So, 1 minute. సో నా వాయిస్ అది ఓకే కదండి? ఏమైందబ్బా? స్క్రీన్ కనిపిస్తుందా సార్? సార్ స్క్రీన్ ఓకేనా? ఏమైంది, నా వాయిస్ కానీ రావట్లేదా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వెల్కమ్ అండి, వన్స్ అగైన్ దిస్ ఇస్ సోమశేఖర్ చేబూలు. గ్రో కాన్జాయింట్ అనే సబ్జెక్ట్ విషయంలోనే మనం ఒకసారి మనందరం కూడా ఎడ్యుకేట్ అయ్యే ప్రయత్నం చేద్దామండి. డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బిజినెస్ మనం పెట్టినా కానీ, సో ఏదైనా కానీ ఒక 10 లక్షలతో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన, 10 రూపాయలతో స్టార్ట్ చేసిన ప్రతి దాంట్లో కూడా వీఆర్ డూయింగ్ బిజినెస్ అండి. అనేటప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 100% మనమే భరించాలండి. అలాగే దాని మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనమే ఎంజాయ్ చేస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ద బిజినెస్ ఆపర్చునిటీ ఈస్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఎఫర్ట్స్ అండి. ముఖ్యంగా మన యొక్క ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని మనం ఏదైనా కానీ బిజినెస్లో మనం సంపాదించుకుంటాం. మనకి ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళని బ్లేమ్ చేయడం ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదండి. బిఫోర్ ఎంటరింగ్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఏదైనా కానీ మీరు ఎంటర్ అవుతున్నారంటే ఎంటర్ అయ్యే ముందే తరోగా చెక్ చేసుకొని, క్రాస్ వెరిఫై చేసుకొని ఓకే అనిపిస్తేనే రండి. సో రిస్క్ మీదే, రివార్డ్ మీదే. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ మోర్ ఓవర్ నేను ఎవరైతే మీలాగా జాయిన్ అయిన వాడిని, నేను కూడా ఎఫిలియేట్ సిస్టంలో, ఓకే, రిఫర్ అండ్ ఎర్న్ సిస్టమ్ అంటారండి దీన్ని. ఓకే, ఇందులో ఏదైతే ఉందో మీకంటే ముందు ఒక అడుగు ముందు జాయిన్ అయ్యాం కాబట్టి దీనికి తెలిసే విషయాలు మీకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో అల్టిమేట్ డెస్టినీ ఈస్ ఫైనల్ ఈజ్ యువర్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, నేను ఒకసారి ఇది పెడుతున్నాను, సెషన్ పీడిఎఫ్ ఆన్ చేసి. ఓకే ఓకే సార్, డిస్ప్లే ఓకేనా సార్? కనిపిస్తుంది కదా? ఎవరు లేరా ఏంటి కోస్ట్? ప్రవీణ్ గారు. సో గ్రో కాన్జాయింట్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక సింపుల్గా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ లాగా అనుకోండి. సింపుల్గా యాక్చువల్లీ ఇంతకుముందు డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్తో మనం డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం యాడ్ అయ్యే వాళ్ళం అండి. సో మెయిన్లీ ఏంటంటే ఈ గ్రో కాన్జాయింట్ అనేది ఇప్పుడు ఇంకా ఈజీ చేస్తుందండి. డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ తాలూకా యాక్సెస్ అనేది చాలా మందికి తెలియట్లేదు. అండ్ మోర్ ఓవర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇందులో మనం ఎర్న్ చేస్తున్నామో ఈ మనీ వేరే ఎవరు దొంగిలించకుండా మన కంట్రోల్లో ఉండాలని కంపెనీ డిజైన్ చేసిన ప్లాట్ఫామ్ సార్. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ కంపెనీ, సింపుల్గా వెబ్ బేస్డ్లోనే మనకి సెట్ చేయడం జరిగిందండి. సో ఇందులో రిజిస్ట్రేషన్ చేయడం అవన్నీ ఇంతకుముందు కొద్దిగా కష్టంగా ఉండేదండి. డీసెంట్రలైజ్డ్లోని మనం అక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయాలండి. అది అందరూ చేయలేకపోయేవారు. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే వీడియో కాలింగ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చేదండి. సో బికాస్ కొత్త వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్తున్నామండి. ఈ గ్రో కాన్జాయింట్ అనేది ఇప్పుడు సింపుల్గా మనకు ఒక రిఫర్ లింక్ మన కంపెనీ మనకు వస్తుందండి. ఆ రిఫర్ లింక్ ఎవరైతే ఇలా క్లిక్ చేస్తారో, క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ నేము, మెయిల్ ఐడి, కంట్రీ, ఫోన్ నెంబర్, దట్స్ ఆల్. 4 కాలమ్స్ అండి. అవి నింపేసి సింపుల్గా మీకు నచ్చిన పాస్వర్డ్ 2 సార్లు టైప్ చేసి ఇందులో రిజిస్టర్ అయిపోవడమే, దట్స్ ఆల్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ సింపుల్ అండి. అలాగే యాక్టివేషన్ కూడా మీ యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో అతనే మీ తాలూకా, మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యారో మీకు ఒక GRW నెంబర్ అని ఈ విధంగా వస్తుందండి. GRW. ఈ నెంబర్ తర్వాత ABCDE అంటే నేను నేమ్స్ రాస్తున్నాండి, అంటే ఒక డిజిట్స్ అండి.
లేదా 1 2 3 4 5 అనుకోండి. సో ఈ విధంగా మనకి ఒక నెంబర్ వస్తుందండి. ఆ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు మీ తాలూకా ఎవరైతే ఉన్నారో మీ అప్లైన్కి చెప్పినా పర్వాలేదు, లేదంటే ఇందులో ఫండ్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చండి. GRW 1 2 3 4 5 అనే నెంబర్ మీకు వచ్చింది అనుకుందాం. ఈ నెంబర్లో డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ డిపాజిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కేవలం $100 ఓకే, ప్లస్ మహా అయితే ఒక గ్యాస్ ఫీ లాగా $1 or $2, మహా అయితే $3 మ్యాక్సిమం, 1 or 3 అనుకోండి మ్యాక్సిమం. సో మనం యాడ్ చేసుకుంటే చాలండి, అక్కడి నుంచి మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. ఓకే, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, 2 విధాలుగా కూడా. మీ సీనియర్ కూడా అతని ఫండ్లో డబ్బులు ఉంటే దాంతో హ్యాపీగా ఐడి ఏకంగా యాక్టివేషన్ చేసుకోవచ్చండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకుముందు మనం కంపల్సరీ ఫండ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ యాక్టివేషన్ కొట్టేవాళ్ళం, అది కూడా అవసరం లేదు. అంత ఈజీ చేసిందండి ఉన్న కొలది. సో ఈ గ్రో కాంజాయింట్ ఏంటి, కనెక్టింగ్ పీపుల్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అండి. ఇక్కడ MLMలో ఉండే ఏవైతే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయో మల్టీ లెవెల్ మార్కెటింగ్లో, ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసే ప్లాన్ అండి. ఓవర్కమ్ అంటే వాటిలో ఉండే MLMలో ఉండే డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు సంపాదిస్తారు సార్, ఎనీ MLM ఏదైనా కానీ ఇక్కడ చూడండి, ఇందులో జస్ట్ ఎంటర్ అయితే చాలండి. ప్రతి ఒక్కరు కూడా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఆటోమేషన్ సిస్టంలోకి మనం ఎంటర్ అవుతాం సార్. ఆ విధంగా ఇందులోని మనం ఇన్కమ్ హ్యాపీగా సంపాదించుకోవచ్చండి. ఆ విధంగా డిజైన్ చేయబడిన ప్లాట్ఫామ్ ఇది. ఇది 100% మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మీద పనిచేస్తుందండి. అలాగే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో లీనియర్ మ్యాట్రిక్స్ అంటారండి. ఈ లీనియర్ మ్యాట్రిక్స్ అంటే ఎంత ఎక్సలెంట్గా డిజైన్ చేయబడిందంటే, ఇప్పటివరకు మనం ఏదైతే మనం ఇంతవరకు మనం ప్రొసీడ్ అవుతున్నామో అవన్నీ కూడా ఓకే సార్. సో బోర్డు కనిపిస్తుంది కదా సార్, గ్రో కాంజాయింట్. ఓకే, ఇందులో నుండి మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే, వరల్డ్ వైడ్ ఎవరు ఎక్కడ జాయిన్ అయినా, ఎప్పుడు జాయిన్ అయినా, ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా ఇలా సింగిల్ లైన్ అండి, ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు. దీన్ని లీనియర్ ఆటోపూల్ సిస్టమ్ అంటారండి. లీనియర్ ఆటోపూల్ సిస్టమ్. సో లీనియర్ ఆటోపూల్ సిస్టమ్ ద్వారా ఈ విధంగా కనెక్ట్ చేయబడతారు. దీనివలన ఎక్కువ మందికి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అవి హారిజాంటల్ ఆటోపూల్స్ అంటారండి. ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్నాం ఏంటండి, హారిజాంటల్ ఆటోపూల్స్. ఈ హారిజాంటల్ ఆటోపూల్స్ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీరు ఉన్నారు, మీ కింద ఇద్దరు, తర్వాత నలుగురు, అంటే ఆ ఇద్దరు కింద ఇద్దరు. సో 2 4 తర్వాత 8, ఒక్కొక్కరి కింద ఇద్దరు కదా. సో థర్డ్ లెవెల్లో 8, తర్వాత 16, తర్వాత 32, తర్వాత 64, 128. ఈ విధంగా కిందకి వెళ్తున్న కొలది ద నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ మెంబర్స్ తాలూకా అవసరం ఎక్కువ పడుతుందండి. ఇంకా 2x2 మ్యాట్రిక్స్ కొంతవరకు పర్లేదండి. వేరే 3x3 మ్యాట్రిక్స్లోకి వెళ్తే అది ఎలా అనుకున్నారు, ఇగోండి 3 9 27 81 243. సో ఈ విధంగా 729. అంటే ఉన్న కొలది ఈ కిందకి వెళ్ళే కొలది నెంబర్ ఆఫ్ మెంబర్స్ తాలూకా కౌంట్ ఎక్కువ అవసరం పడుతుందండి. దీనివలన ఇందులో ఎక్కువ మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఆటోపూల్స్ కిందకి వెళ్ళే కొలది నెంబర్ ఆఫ్ మెంబర్స్ తాలూకా కమ్యూనిటీ తాలూకా అవసరం ఎక్కువ పడబట్టి పైన ఉండేవాళ్ళు ఈ మ్యాట్రిక్స్ అయినా కానీ మ్యాట్రిక్స్ ఫిల్అప్ అవడంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క మన గ్రో కాంజాయింట్ సిస్టమ్ ఎలా డిజైన్ చేస్తుందండి, ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి, లీనియర్ ఆటోపూల్ సిస్టమ్. ఈ విధంగా ఎవరు ఎక్కడ జాయిన్ అయినా అందరూ ఒకరి కింద ఒకరు పడడం వల్ల ఎక్కువ మందికి ఆటోపూల్ సిస్టమ్ రావడానికి అవకాశం ఉంది. ఎలా? సో సింపుల్ పాయింట్ అండి, మనం ఇందులో $100తో ఎంటర్ అవుతున్నాం సార్. కేవలం $100తో ఎంటర్ అవుతున్నాం. ఓన్లీ ప్లానే ఒకసారి వినండి సార్ క్లియర్గాను.
$100 ఎంటర్ అవగానే మీవి 2 ఐడీల కింద కన్వర్ట్ అవుతాయండి. 50 + 50. ఓకే, 50 + 50. సో $100తో మీరు ఎంటర్ అయ్యారు. అంటే ఒక ఐడి, 2 ఐడీలు, అంటే మొత్తం ఈ 2 ఐడీస్ కింద స్ప్లిట్ అవుతాయండి ఎప్పుడైతే మీరు $100. ఇందులో బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే మీరు యాక్టివేషన్ చేసిన మరుక్షణం, సెకండ్ అండి, మైక్రో సెకండ్ అంటారు, మైక్రో సెకండ్లోనే ఈ $50 ఈ ఐడి ఏదైతే ఉందో ఇది ఆటోమేషన్లోకి వెళ్ళిపోద్దండి. ఈ ఆటోమేషన్ కూడా దేని ద్వారా పనిచేస్తుందండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అండి, అంత ఫాస్ట్గా డిజైన్ చేయబడింది ఇది. సో ఆటోమేషన్ వెళ్ళిపోయిన వెంటనే మీ ఐడికి ఈ $5 ఏదైతే ఉందో స్పాన్సర్కి ఇచ్చేస్తుందండి. స్పాన్సర్ ఇంకో $5 సిస్టమ్ తీసుకుంటుందండి. $5 విల్ టేక్ సిస్టమ్ ఒక $5 తీసుకుంటుందండి. ఇంకా $40 ఉన్నాయి కదా, ఈ $40 మీ ఐడి ఎవరికైతే ఆటో పూల్లో వెళ్ళి కూర్చుంటుందో, ఇప్పుడు ఆటో పూల్లో ఇతను వెయిట్ చేస్తున్నాడు, సమ్ ఎక్స్ అనే పర్సన్ ఆటో పూల్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయనకి ఎండార్స్ అయిపోద్దండి ఆటో పూల్. అంటే మన ఐడి యాక్టివేషన్ చేసిన మరుక్షణం రెవెన్యూ షేరింగ్ జరిగిపోతుందండి. $5 ఏమో స్పాన్సర్ తీసుకుంటున్నారు, $5 ఏమో సిస్టమ్ తీసుకుంటుంది. ఓకే, $5 ఏమో సిస్టమ్ తీసుకుంటుంది. ఇంకెంత మిగిలిందండి? $40 ఆటోపుల్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మెయిన్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కంపెనీ ఉంటుందా, ఊడుతుందా, రేపొద్దున పారిపోతుందా అన్న భయం లేదండి. ఈ కంపెనీకి ఏదైతే ఈ కంపెనీ ఉందో ఈ సిస్టమ్కి ఈ $5 ఇన్కమ్ సిస్టమ్ రన్ చేస్తూ ఉంటేనే వస్తుందండి, ఆపేసుకుంటే ఆడికి ఏం రాదుగా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మనం హ్యాపీగా రిఫర్ చేయొచ్చు, హ్యాపీగా వర్క్ చేయొచ్చండి. ఈ సిస్టమ్ ఆటోమేటికలీ నడుస్తూ ఉంటుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, లీనియర్ ఆటోపూల్ సిస్టంలో ఉన్న ద మెయిన్ అడ్వాంటేజ్ ఇందులోని ఒకటి, ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ వర్క్ చేస్తుంది. 2, ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ అనేది పనిచేస్తుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు $50తో మీ ఐడి వెళ్ళిపోయిన తర్వాత మీ ఐడి ఆటోపూల్లోకి వచ్చిందండి. ఇక్కడ యూ అని రాస్తున్నాను చూడండి, మీరు ఆటో పూల్లోకి ఎంటర్ అయ్యారు అనుకుందాం. ఎంటర్ అయితే మీ కింద కేవలం ఒక 3 వేశారు. అంటే మీకు ఇలా రాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇలా రాస్తున్నాను. కేవలం 3 ఎప్పుడైతే ఎండార్స్ అయ్యారో, ఫస్ట్ 3 ఎప్పుడైతే ఎండార్స్ అయ్యారో మీ యొక్క ఆటో పూల్ కన్ఫర్మ్ అయిపోయింది సార్, మ్యాట్రిక్స్ నిండిపోయింది. ఇక్కడ ఓన్లీ 3 ఐడీసే, ప్రతి ఒక్కరికి 3 ఐడీసే. 3 ఐడీస్ అవగానే ఒక్కొక్కరి నుంచి ఎంత రావాలి? $40, $40, $40. అంటే $120 ఎప్పుడైతే వచ్చిందో మీకు మ్యాట్రిక్స్ నిండిపోయింది, మీకు $120 ప్రాఫిట్ వచ్చిందండి. సింపుల్ ఈక్వేషన్ ఇందులో. ఈ $120లో కంపెనీ ఒక $20 మీకు ఇమ్మీడియట్గా విత్డ్రాల్కి ఇచ్చేస్తుందండి. పక్కన విత్డ్రాల్ అని రాస్తున్నాను చూడండి. సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఒక్కలైనా రిప్లై ఇస్తారా? నా వాయిస్ ఓకేనా? ఇది ఎవరు లేరండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక్కసారి నేను రామయ్య గారికి ఎంత సో ప్రవీణ్ కుమార్ గారి కోస్ట్ వెళ్ళిపోయిందా? ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను కొంతమంది కోస్ట్ ఇచ్చానండి, కొంచెం నాకు రిప్లై ఇస్తారని, ఇంకేం కాదు. సో $20 ఎప్పుడైతే విత్డ్రాల్ ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చండి. ఇందులో 5% ఛార్జెస్ ఉంటాయండి విత్డ్రా కొట్టేటప్పుడు. రిమైనింగ్ $19 ఇమ్మీడియట్గా మీకు పేమెంట్ అయిపోతుంది. క్లియర్ సార్? సో ఇక్కడ ఇంకా ఎంత మిగిలింది? $100 మిగిలింది. ఆ $100 కూడా మీవే. కానీ ఏం చేస్తుంది ఈ $100తో? ఇమ్మీడియట్గా కంపెనీ మీకే 2 ఐడీల కింద కన్వర్ట్ చేస్తుందండి. 2 ఐడీస్ రీఇన్వెస్ట్ చేస్తుందండి. దీన్నే రీబర్త్ అంటారు, లేదా రీఇన్వెస్ట్ అనొచ్చు, రీఎంట్రీ అనొచ్చు. సో ఇక్కడ 2 ఐడీస్ ఏమవుతాయండి? రీబర్త్ అయ్యేసారు మీవే. సో రీబర్త్ అయిన ఐడీలు ఎవరైతే ఆటో పూల్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి 2 పడిపోయేసారు రెడీగా. చూడండి, ప్రతి ఒక్కరికి ఎంత అవసరం? కేవలం 3 కదా అవసరం. మీ 2 రీబర్త్ ఐడీలు ఆటోమేటికలీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి పడింది. ఇంకా అవసరమైంది ఎంత అంటే కేవలం 1% మాత్రమే. అంటే కమ్యూనిటీ నుంచి అవసరమైంది ఎంతండి? కమ్యూనిటీ నుంచి న్యూ పర్సన్ ఎవరండి? ఒక్కరు వస్తే చాలండి. అందుకే ఇక్కడ 1:3 ఈక్వేషన్ కూడా కాదండి, 1:1 ఈక్వేషన్ అంటాం. సో ఈ విధంగా ప్రతి ఐడి కూడా కనీసం ఒక్క రెఫరల్ ఇచ్చినా కానీ సిస్టమ్ వెరీ స్మూత్గా, వెరీ ఫాస్ట్గా, దాదాపుగా విత్ ఇన్ 7 to 8 డేస్లోనే మనకు ఆటో పూల్ అందుకునే అవకాశం ఉందండి. అంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాట్రిక్స్ నిండడానికి.
ఇదే కాకుండా ఇంకొక బ్యూటీ ఉందండి. ఈ రీఇన్వెస్ట్మెంట్ ఉంది కదా ఇప్పుడు, అంటే 66% ఈ రెండు ఐడీలు కూడా సిస్టమే కదా జనరేట్ చేస్తుంది. అంటే దాదాపుగా 66% వర్క్ జరిగిపోతుందండి. ఇంకా మిగిలిన ఎంతండి, కేవలం 33% మాత్రమే కమ్యూనిటీతో పని ఉంది. మీకు మీరుగా ఆలోచించుకోండి సార్, నేను ఏదో చెప్తున్నానని కాదు. సో దీనివల్లనే అందరికీ ఇది చాలా లైట్గా తీసుకున్న వాళ్ళు కూడా సీరియస్గా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు సార్. గ్రో కాన్సెప్ట్ జస్ట్ లైక్ మీ. నేను మొదట్లో లైట్గానే తీసుకున్నాను, ఎందుకంటే పడి ఉన్నాం కదా, అన్నీ చూసి అబ్జర్వ్ చేస్తే కానీ ముందుకెళ్ళడం అలవాట్లేదు. ఓకేనా. సో ఇక్కడ వెరీ ఈజీగా సింపుల్గా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఏదైనా కండిషన్ ఉందా, నో కండిషన్ సార్. కంపల్సరీ ఎవరైనా రిఫర్ చేయాలా, నో కండిషన్. కానీ ఇవి వచ్చే ఇన్కమ్ రిఫర్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారండి. ఇందులో కేవలం రెండు ఇన్కమ్స్. ఒకటి ఆటో పూల్ ఇన్కమ్, ఇది ఉంది కదండి, 340,000 పడింది కదా, దీన్నే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అని కూడా అంటారండి. రిప్రజెంటేటివ్ ఇన్కమ్ కంపెనీ పేరు పెట్టిందండి, రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఎంత బాగా డిజైన్ చేస్తుందో చూడండి. ఇప్పుడు మీదేంది, $100తో 2 ఐడీలు కొత్తవి రీబర్త్ అయ్యాయి కదా. ఈసారి మీ తాలూకా రెండో ఐడి ఉంది కదా, మీది ఒకటే కదా, ఇప్పుడు ఆటో పూల్లోకి వెళ్ళింది. మళ్ళీ ఇంకొక ఐడి ఉంది కదా, +0 +1, ఇంకొక ఐడి న్యూ ఐడి, మొత్తం మీవి 2 కదా. ఓకే, ఆ రెండో ఐడి కూడా మళ్ళీ సేమ్, దానికి కూడా ముగ్గురు పడ్డారు. మీకు ఇంకో $120 వచ్చాయి. మళ్ళీ $20 మీకు ఆటోమేటికల్లీ విత్డ్రావల్కి వెళ్ళిపోయిందండి. ఇంకెంత మిగిలిందండి, $100. దీంతో మళ్ళీ 2 ఐడీస్ కింద జనరేట్ అయ్యాయి. అంటే మీ తాలూకా 2 ఐడీలు ఏవైతే ఉన్నాయో 4 ఐడీల కింద మారాయి. +120 +120 ఎంతండి, $240 వచ్చాయండి. ఇందులో $40 మీకు విత్డ్రాల్ వచ్చాయి. ఇవ్వండి విత్డ్రాల్, మళ్ళీ రాస్తున్నాను సార్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇందులో ఎంత మిగిలింది, 200 మిగిలింది. ఈ $200తోనే 4 ఐడీలు అయిపోయారు అంతే. ఎక్కడి నుంచి వచ్చాయి 4 ఐడీలు అనుకోవడానికి లేదండి. ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్, ద పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ వర్క్ చేస్తుందండి. ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క గ్రో కాన్సెప్ట్ తలక. అంటే మీ 2 ఐడీలు ఎప్పుడైతే 4 అయిపోయాయో, ఇక్కడ 2 × 120 కదా మీకు వచ్చింది, అంతే కదా, 240 అయింది కదా ఇక్కడ. సో ఈసారి ఈ 4 ఐడీలు ఏవైతున్నాయో ఇవి కూడా మీకు మళ్ళీ ఆటో పూల్లో కూర్చుంటాయండి. ఈసారి 4 × 120, 4 × 120 ఎంత అయిందండి ఈసారి, 4 120, ఈసారి $480 వస్తాయండి. అంటే ఈ 4 ఐడీలు కూడా మళ్ళీ ఆటో పూల్లో కూర్చుంటాయి. మళ్ళీ ఒక్కొక్క దానికి ముగ్గురేసి రాగానే, ముగ్గురు ఎప్పుడైతే పడ్డారో $120, 120 × 4, $480 వచ్చిందండి. ఇందులో $80 మళ్ళీ విత్డ్రాల్కి ఇచ్చేస్తుందండి కంపెనీ. ఇంకెంత ఉన్నాయి, $400 ఉంటాయి మిగిలే. 480లో 80 పోయింది కదా, ఇంకా 400 ఉన్నాయి. 400తో ఈసారి 8 ఐడీల కింద జనరేట్ అయిపోయింది. సింపుల్ ఈక్వేషన్. అంటే ఒకటి మీ తాలూకా ఆటో పూల్ ఇన్కమ్ పెరిగిపోతుందండి, రిప్రజెంటేటివ్ ఇన్కమ్ పెరిగిపోతుంది, అలాగే మల్టిపుల్ ఐడీస్ కూడా పెరిగిపోతున్నాయండి. ఈసారి 8 ఐడీలు, 8 × 120, ఈసారి ఎంత వచ్చిందండి ఇన్కమ్, 8 120, $960 అయిందండి. ఇందులో $160 ఏమో మళ్ళీ విత్డ్రా ఇచ్చిందండి. చూడండి సార్ ఇక్కడ బ్యూటీ, 40, 80, 160 ఈ విధంగా వచ్చే క్రమంలో ఇంకెంత మిగిలాయి, 960లో 160 పోతే 800 మిగిలాయి. అంటే 16 ఐడీలు మారిపోయాయి, 1650 అండి. 16 ఐడీస్ మారిపోయాయి. అంటే మీ యొక్క జర్నీ ఎంతో స్టార్ట్ అయిందండి, కేవలం 2 ఐడీస్తో మీ జర్నీ స్టార్ట్ అయిందండి. కానీ ఈ ఐడీస్ మల్టిప్లై అవుతున్న కొలది మీకు ఇన్కమ్ పెరిగిపోతుంది సార్. ఇది సార్ ఇందులో ఉన్న బ్యూటీ. తర్వాత 16 ఐడీలు, 16 × 120 చూడండి ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుందో. ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అండి. సో ఇక్కడ నెలకి ఒక ఆటో పూల్ వస్తుందని మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ నెలకు ఒక ఆటో పూల్ వచ్చినా కూడా ఫస్ట్ మంత్ $40 వచ్చింది, సెకండ్ మంత్ $80 వచ్చింది. అంటే ఫస్ట్ మంత్ మీ ఇన్కమ్ ఎంతండి, $40. రెండో నెలకు మీ ఇన్కమ్ ఎంతండి, 40 + 80, $120 అయింది కదా. మూడో నెలకు వచ్చేసరికి 120 + 160 ఎంతందండి, $280. ఒకసారి చూడండి సార్, మనం ఇక్కడ స్టార్ట్ చేసింది ఎంతండి, 100తోనే స్టార్ట్ చేసాం చూడండి. అంటే జస్ట్ 3 మంత్స్ అయ్యేసరికి మన యొక్క ఇన్కమ్ $280 అయిందండి. ఆల్మోస్ట్ మూడు రెట్లు పెరిగిపోయిందండి. 3 ఆటో పూల్స్ వచ్చేసరికి, 4 ఆటో పూల్ వచ్చేసరికి 16 × 120, $1920 వస్తాయి సార్. ఇందులో $320 పేఅవుట్ వచ్చేస్తుందండి.
అంటే ఇక్కడ టోటల్ ఎంత అయిందండి? $600 అయిందండి. సార్ ఈ టేబుల్ ఒకసారి చూడండి సార్, నేను కావాలనే రాస్తున్నాను మీకు. ఏదో చార్ట్లో చూపించేస్తే సరిగ్గా కంజెస్టెడ్గా ఉంటుంది, అది ఇదిగా ఉంటుందని నేను కావాలనే క్లియర్గా రాసి ప్రతి పాయింట్ చెప్తున్నాను. ఈ ఒక్క టేబుల్ అర్థం చేసుకుంటే చాలు సార్. రెండు ఇన్కమ్స్, ఈ రెండు ఇన్కమ్స్ కోసం డీప్గా అందరికీ తెలియాలండి. వస్తుందా రాదా నిజమా ఇవన్నీ డౌట్లు క్లారిఫై అయిపోతాయండి క్లియర్గా వింటే మీరు. సో ఎప్పుడైతే 16 ఐడీలు మీకు కన్వర్ట్ అయిపోయి 16 ఐడీల తాలూకు ఇన్కమ్ స్టార్ట్ అయిందో $320 మీకు విత్డ్రాల్కి ఇచ్చాడు. ఇంకా ఎంత మిగిలిందండి? $1,600 ఉన్నాయండి. ఇది 32 ఐడీల కింద జనరేట్ అయిపోతాయండి. ఇక్కడ సిస్టమ్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆటోపుల్ స్పీడ్గా ఎందుకు అందరు పడుతున్నాయంటే మల్టిప్లికేషన్ జరిగిపోతుందండి. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ద పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్ జరుగుతుందండి. ఆ జరగడం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది సార్. అంటే ఒక ఆటోపుల్ నిండాలంటే కొత్తగా న్యూ పర్సన్సే రావక్కర్లేదు, మన పైన జాయిన్ అయిన వాళ్ళ తాలూకా రీబర్త్ ఐడీస్ కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. అంటే హ్యాపీగా రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఈ పాయింట్ చెప్తున్నా అంటే ఫస్ట్ మనం తెలుసుకోండి. ఇక్కడ ఒక్కసారి మాత్రమే మనం టాప్అప్ చేస్తామండి, అంతకుమించి మనం ఇందులో పెట్టేది ఏది లేదు, టాప్అప్ చేయాల్సిన పనిలా. క్లియర్? సో ఇక్కడ $600 ఎప్పుడైతే 4 ఆటోపుల్ పడిందో మీరు పెట్టిన $100 6 రెట్లు అయిపోయిందా లేదా సార్? 6 times. చూడండి ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్, చూడండి ఎంత ఎక్సలెంట్గా జనరేట్ అవుతుందో. నేను 5వ ఆటోపుల్ చెప్తాను చూడండి సార్. ఈసారి 32 ఐడీలు ఇంటూ $120 అండి. సింపుల్ ఈక్వేషన్ తెలుసుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ 32 ఇంటూ $120 అంటే ఎవరైనా చెప్తారా సార్, లేదా నేనే చెప్పాలా ఫిగర్? అంటే మీరు ఎంతవరకు చూస్తున్నారో నాకు తెలియాలి, అందుకని ఎవరైనా ఎంత వింటున్నారని. 32 ఇంటూ 120 ఎవరైనా చెప్తారు సార్ కోస్ట్ ఉండేవాళ్ళు? 3,840. వెరీ గుడ్ సార్. $3,840 అండి సార్ మీ ఇన్కమ్. సో మళ్ళీ వెంటనే మ్యూట్ చేసుకోండి సార్, రీసౌండ్ వస్తుంది ఇక్కడ. ఓకే సారీ, నా దగ్గర నుంచేనా? ఓకే. $3,840 ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో ఇందులో మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసండి? $640. నెక్స్ట్ పే అవుట్ అండి మీకు. ఇక్కడ మీ ఫండ్ తాలూకా టోటల్ లెక్కేస్తే సార్, మీ ఫండ్ తాలూకా టోటల్ లెక్కేస్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. ఇక్కడ చూడండి $1,240 అయిందండి టోటల్. 5 ఆటోపుల్కి వచ్చేసరికి 1,240, అంటే 12 రెట్లు అయిపోయింది సార్ కేవలం 5 ఆటోపుల్స్ వచ్చేసరికి. ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ప్రతి దానికి కూడా ఈక్వేషన్ ఉంది సార్, చూడండి. సో ఈ 5వ ఆటోపుల్ అందుకున్న ఉన్నారండి, 6 ఆటోపుల్ కోసం వెయిట్ చేస్తున్న ఉన్నారండి బోల్డ్ మంది. సిస్టమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, December 11 స్టార్ట్ అయిందండి. మనందరం కూడా ఆల్మోస్ట్ ప్రైమరీ సార్, ఇంకా బోల్డ్ అంతుంది. దీనికి ఒక సాచురేషన్ పీరియడ్ అన్నట్టు ఉంటుందండి మల్టిప్లికేషన్కి. అందువలన సమ్ టైమ్స్ కొంత ముందుకు వెళ్ళేసరికి ఆటోమేటికలీ న్యూ కమ్యూనిటీ కంటే ఈ మల్టిప్లై అయిపోయిన ఐడీసే చక్క 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 సిస్టమ్ నడిపించేస్తాయి సార్. అదొక బ్యూటీ ఉంది ఇందులోని. సో నేను అది చెప్పనండి, అది ఎలాగో ఉంటుంది మనకు సపోర్ట్ చేస్తుంది. చెప్పాను కదా మీకు 66% ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుందని నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పానండి. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను 10 సార్లు, కావాలని డార్క్ చేస్తున్నాను ఇక్కడ, లేదా బాక్స్లో పెడుతున్నాను, బాక్స్ లాగా చూడండి 66%. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ విధంగా జస్ట్ ఇది ఏం రాసాం సార్ మనం? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ఆటోపుల్ సార్ రాస్తాం సార్. 5th ఆటోపుల్ రాస్తున్నాను చూడండి సార్. 5th ఆటోపుల్కి అయ్యేసరికి $640 వెళ్ళిపోతే ఇంకెంత మిగిలిందండి? $3,200. అంటే 64 ఇంటూ 50 సార్, గుర్తుపెట్టుకోండి. 64 ఐడీల కింద మారిపోయింది ఇది. మీవే రీబర్త్ అయిపోయి 64 ఐడీలు. మీ 2 ఐడీలు ఇది అంతాను. ఇక్కడ పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ద పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్ పనిచేస్తుంది. యాక్చువల్గా ఈ విధంగా 2, 4, 8, 16, 32 అవ్వాలంటే చాలా కష్టం, కానీ ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. ఇది బుర్రలోకి వెళ్తే మీకు దీని యొక్క పవర్ తెలుస్తుంది. సో 64 ఇంటూ 120 ఈసారి ఎంత అయింది సార్ ఫిగర్? ఎవరైనా చెప్తారా? నేను మళ్ళీ సో 64 120 7,680. వెరీ గుడ్ సార్. ఎవరైనా చార్ట్ పట్టుకుంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. నేను కావాలనే చార్ట్లో చెప్దాం అనుకుని ఇది ఒకసారి ఒక 5 లెవెల్ వరకు చూపించి అదంతా చార్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. ఓకేనా? $7,680 అండి. ఇందులోని మీకు వచ్చే ఇన్కమ్ ఎంత తెలుసండి? $1,280.
ఈసారి విత్డ్రాల్కి వెళ్ళిపోద్దండి మీకు $1,280 అంటే దాదాపుగా ₹1,00,000 అండి. 1280 ఇంటూ 100 కదా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అంటే ₹1,28,000 అండి. సార్ ఐఎన్ఆర్లో చెప్తున్నాను నేను ఇది. ఐఎన్ఆర్ ఇక్కడ రాస్తున్నాను సార్. ఐఎన్ఆర్ మళ్ళీ రాయిపోతే మళ్ళీ ఇదేదో అనుకుంటారు. ఇక్కడ మన ఫండ్ ఎంత అయిందండి టోటల్ 1240 ప్లస్ 1280 ఎంత అయిందండి 1200 2,400 ప్లస్ 8 80 40 కలిపితే ఎంత 120 అంటే $2,520 అయిందండి. అంటే మీరు పెట్టిన $100 25 రెట్లు అయిపోయింది సార్ కేవలం 5 ఆటోబుల్స్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ వస్తుందండి ఇన్కమ్. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక పేవటే ఎంత పడిందండి ₹1,00,000 పైన వచ్చిందండి. తర్వాత 2 లక్షలు వస్తుంది, తర్వాత 4 లక్షలు వస్తుంది, తర్వాత 8 లక్షలు వస్తుంది. నేను 1,00,000 అన్నది రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, 1,28,000 వచ్చింది. కానీ నేను 1,00,000 అంటే మనకు ఫిగర్ బాగుంటుంది. ఇక్కడ నుంచి 6 ఆటో పూల్కి వచ్చేసరికి 2 lakhs పైన అందుకుంటారు సార్. 2 lakhs ప్లస్ 7 ఆటో పూల్ 4 lakhs ప్లస్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. 8 ఆటో పూల్కి వచ్చేసరికి 8 lakhs ప్లస్. సో ఈ విధంగా 10 ఆటో పూల్స్కి వెళ్ళేసరికి సార్ గుర్తుపెట్టుకోండి 10 ఆటో పూల్స్ అండి. మొత్తం 10 ఆటో పూల్స్కి వెళ్ళేసరికి మీ యొక్క ఐడీలు 4,000 ప్లస్ అవుతాయి సార్. ఇది చెప్పిన తర్వాత నేను చార్ట్ చూపిస్తాను, మీకు వెంటనే స్ట్రైక్ అయిపోద్ది. అందుకనే నేను ఇంత చెప్పడం కష్టపడి ఒక్క పాయింట్ మెయిన్. ఈ 4,000 ప్లస్ ఐడీస్ ఎప్పుడైతే అయిపోయో మీ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుందో తెలుసా అండి? ఇవ్వండి ఇక్కడ మనం ఇక్కడ టోటల్ చేస్తున్నాం కదా, ఇక్కడ పెడుతున్నాను సార్ చూడండి. ఈ టోటల్ ఇన్కమ్ $40,000 ప్లస్ అండి. ప్లస్ అంటే దాదాపుగా 40 lakhs ఐఎన్ఆర్ సార్. నేను ఈ ఫస్ట్ స్టెప్ నుంచి చెప్పకుండా నేను ఈ 10 లెవెల్ మీకు వస్తే ఇక ఈ డబ్బులు వచ్చేస్తే 40 lakhs అని చెప్తున్నారు. ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు చెప్పడానికే ఉంది అనుకుంటారండి. కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చానండి 4 ఐడీల నుంచి ఏ విధంగా మీకు జనరేట్ అవుతుంది. సో ఇది ఓన్లీ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ సార్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఓన్లీ రిప్రజెంటేటివ్ ఇన్కమ్. అయిపోయిందా? రెండో ఇన్కమ్ సార్, నేను నెంబర్ 1 ఇన్కమ్ చెప్పాను ఆల్రెడీ, మీకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటాను. సో నెంబర్ 2 స్పాన్సర్ ఇన్కమ్. ఇది చెప్పిన తర్వాత నేను చార్ట్కి వెళ్ళిపోతాను సార్, అంతే. ఆ తర్వాత ఇంకేం ఉండదండి. ఈరోజు నేను దయచేసి నేను ఏది మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా రేపే, ఓకేనా? సో ఈరోజు కొంచెం పని ఉందని చెప్పాను కదా, అందుకనే. సో ఈ స్పాన్సర్ ఇన్కమ్ ఎంత సూపర్గా డిజైన్ చేశారంటే కేవలం $5 సార్. స్పాన్సర్ ఇన్కమ్ ఎంత అండి? $5. చూడడానికి $5 కానీ ఎంత చక్కగా డిజైన్ చేశారు తెలుసా అండి? మీరు ఎవరినైనా ఒక్కరిని రిఫర్ చేశారు సార్, 1 రిఫరల్, మీరు ఒక 1 రిఫరల్ ఇచ్చారు. 1 రిఫరల్ ఇవ్వగానే అతను ఎన్ని ఐడీలతో స్టార్ట్ చేస్తాడు సార్ అతని జర్నీ? మీలాగే 2 ఐడీస్తో స్టార్ట్ చేస్తాడా? సో 2 ఐడీలు ఇంటూ $5. క్లియర్ సార్? బోర్డు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఈ పాయింట్ హైలైట్ చేయనా? 2 ఐడీలు ఇంటూ $5. క్లియర్ కదా? సో $10 ఇన్కమ్ వచ్చిందండి ఇక్కడ మీకు. ఇన్కమ్ కేవలం 2 ఐడీల నుంచి మీకు $10 ఇన్కమ్ వచ్చింది. అంటే మీరు $100తో స్టార్ట్ చేశారు, ఒకరిని రిఫర్ చేశారు, $10 వచ్చింది ఇన్స్టెంట్ అండి, వెంటనే వచ్చేస్తుంది. $90 మీకు రిస్క్, ఆల్రెడీ $10 రిస్క్ తగ్గిపోయిందండి. సపోజ్ మీరు 10 మందిని రిఫర్ చేస్తే 10 10 100 వచ్చిందంటే మీ ఫండ్ కూడా వచ్చిందండి రిఫర్ చేయడం వల్ల. నాట్ ఓన్లీ ఇది ఇక్కడతో అయిపోలేదండి, గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ 1 రిఫర్లో చెప్తున్నాను. ఇప్పుడు ఈ మీ 2 ఐడీస్తో ఎవరైతే జర్నీ స్టార్ట్ చేశారో వీళ్ళకి ఆటో పూల్ వచ్చింది 2 into 120. సేమ్ స్టోరీ, $240 వచ్చింది. $40 వాళ్ళ అతని చేతికి ఇచ్చారు విత్డ్రాల్ రూపంలో. ఇంకా మిగిలిన $200తో 4 ఐడీలు జనరేట్ అయిపోయాయి అతను. ఈసారి 4 into $5 వస్తాయి సార్ మళ్ళీ మీకు $20. అంటే అతనికి ఎంత వచ్చిందండి? $40 వచ్చింది ప్లస్ 4 ఐడీలు కదా జనరేట్ అయ్యాయి. తర్వాత ఇతను 8 ఐడీలు అయిపోతాయండి, $80 వస్తుంది. తర్వాత 8 ఐడీలు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ చూసుకోండి టేబుల్, ఇగోండి 4 ఐడీలు జనరేట్ అయ్యాయి, $40 వచ్చింది. 8 ఐడీలు జనరేట్ అయ్యాయి, $80 వచ్చింది. 16 ఐడీలు జనరేట్ అయ్యాయి, 160 వచ్చింది. 32 ఐడీలు జనరేట్ అయ్యాయి, 320 వచ్చింది. 64 ఐడీలు జనరేట్ అయ్యాయి, 640 వచ్చింది. సో ఈ విధంగా ప్రతి స్టెప్ బై స్టెప్ దగ్గర కూడా వీళ్ళకి ఇన్కమ్ తాలూకా జనరేషన్ మారిపోతుంటుందండి, ఓకేనా? ఈ క్రమంలో మీ కింద ఉన్న పర్సన్కి ఎప్పుడైతే 8 ఐడీలు అయిపోయాయో ఆయనకి ఆటో పూల్ వచ్చింది, ఆయనకి 8 ఐడీలు అయిపోయాయి. 8 ఐడీల మీద 8 ఐడీలు 40 వస్తుందండి ఈసారి మీ ఇన్కమ్. అంటే అతనికి 80 వచ్చినప్పుడు మీకు 40 వచ్చిందండి, అతను 40 వచ్చినప్పుడు మీకు 20 వచ్చింది, గుర్తుపెట్టుకోండి.
స్టార్టింగ్ జాయిన్ చేసినప్పుడు ఒక $10 వచ్చిందండి, $10 లెక్కలోకే తీసుకో, అంత ఇన్కమ్ పెరిగిపోతుంది ఇంట్లో. తర్వాత అతని ఐడీలు 16 ఐడీలు అయిపోతాయండి. 16 ఇంటూ $5 అండి. చూడడానికి $5 చూడండి ఎలా కనిపిస్తుంది. ఈసారి $80 ఇన్కమ్ వచ్చింది సార్ మీకు. సిస్టమ్ కలిగే వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ దగ్గర కూడా $5 వెళ్తుంది ప్రతి దాంట్లోని. అందుకే సిస్టమ్ నడిపిస్తాడు వాడు, వాడు ఎక్కడికి వెళ్ళిపోడు, అవసరం లేదు వాడికి. చక్కగా నడిపిస్తే వాడికి ఇన్కమ్ వస్తుంది. హ్యాపీ, బంగారు బాతు. ఒకేసారి కోసుకోదు, కోసుకుంటే ఆడికే నష్టం. సో తర్వాత 32 ఐడీలు అయ్యాయి. 32 ఇంటూ $5 ఈసారి $160 వస్తుంది సార్ మీ ఇన్కమ్. ఈ విధంగా ఇతనికి 10 ఆటో పుల్స్, మొత్తం 10 రౌండ్స్ అంటాం మనం. ఓకే, 10 రౌండ్స్ అనుకోండి, 10 ఆటో పుల్స్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి. 10 రౌండ్స్ వచ్చేసరికి $4,000 కదా, 4,000 ఐడీలు కదా మారిపోతాయి. 4,000 ప్లస్. నేను 4,000 అన్నది రౌండ్ ఫిగర్ ఎందుకు పెడుతుందంటే మైండ్లో స్టిక్ అవుద్దని మీకు. సో ఇంటూ 5 4,000 ప్లస్ అనేది బ్రాకెట్లో పెడతాను సార్. 4,000 అనుకుందాం, ఐడీలే అనుకుందాం. ఇంటూ 5 అంటే ఎంత అండి? లాస్ట్ పేఅవుట్, ఒక్క పేఅవుట్ మీరు అందుకుంటారండి $20,000. అప్పటికి ఇంకో 20,000 అందుకుంటారు సార్. సో టోటల్ ఇవన్నీ ఈ 10, 20, 40, 80, 160 ఇవన్నీ కలుపుకొని అంటే టోటల్గా మీరు సారీ 4,000 ఐడీలు డైరెక్ట్గా వేస్తాం కదా, $20,000 సరిపోయిందండి. మొత్తం టోటల్ ఐడీల మీద వేస్తాం కదా, $20,000 ఇన్కమ్ వస్తుంది సార్. ఒక్క ఐడి, ఒక్క రిఫరల్ మీద. ఇక్కడ రాసిన సార్ 1 రిఫరల్, 1 REF అని రాసాను చూడండి చివరిన. అంటే మీరు ఒక్క రిఫరల్ ఇస్తే ఈ 10 ఆటో పుల్స్లో మీకు వచ్చే ఇన్కమ్. ఈ 10 ఆటో పుల్స్ రావడానికి నెలకు ఒక ఆటో పుల్ అనుకున్నాం కదా మనం. లేదు, 2 నెలలకు ఒక ఆటో పుల్ అనుకోండి. 20 నెలల్లో వచ్చింది సార్, నష్టమా? 20 మంత్స్లో వచ్చింది ఇన్కమ్. లేదు, 40 మంత్స్లో వచ్చింది, 4 నెలలకు ఒక ఆటో పుల్ అనుకుందాం. మనం పెట్టింది ఎంత అండి? కేవలం ₹10,000, 10,300 స్టార్టింగ్ చెప్పిన ఐడి కాస్ట్. అంటే $100 పెట్టాం ఛార్జెస్తో కలుపుకొని. కానీ మనకి వచ్చే ఇన్కమ్ ఇంత. ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా? ఇగోండి ఇక్కడికి వెళ్తున్నాను చూడండి. కేవలం 2 ఆటో పుల్స్ వచ్చేసరికి 40, 80. చూడండి ఇక్కడ నేను కలర్ మారుస్తున్నాను ఇక్కడ. ఇగోండి సార్, లేదా హైలైట్ పెడదాం. ఇగోండి ఈ 40, ఈ 80, ఈ రెండు వచ్చేసరికి టోటల్ ఎంత వచ్చిందండి? $120 అయిపోయింది. అంటే కేవలం 2 ఆటో పుల్స్ వచ్చేసరికి $120 సార్. కనిపిస్తుందా సార్? 120 నేను హైలైట్ చేశాను ఇక్కడ. అంటే రిస్క్ లేదు కదా, 2 ఆటో పుల్స్ వచ్చేసరికి వాళ్ళు పెట్టిన 100 బదులు ఎంత వచ్చిందండి? 120 వచ్చిందా లేదా? క్లియర్ పాయింట్, మీకు హైలైట్ చేసి చెప్తున్నాను. అందుకైతే మళ్ళీ వేరేగా మళ్ళీ రాస్తే కన్ఫ్యూజ్ అవుతారని. సో హ్యాపీగా రిఫర్ చేయొచ్చు. రిఫరల్ చేస్తేనే మీకు $20,000 వస్తే ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ యూ గివ్ 10 రిఫరల్స్, 10 రిఫరల్స్ ఇవ్వగానే $10 వచ్చింది కదా ఒక్కొక్కరి నుంచి. 10 ఇంటూ 10 100 వచ్చింది సార్. ఫస్ట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకోవచ్చు వర్క్ చేయగలిగితే. అదే కాకుండా ఈ స్పాన్సర్ ఇన్కమ్ ఇక్కడితో ఆగదు కదా. ఈ 10 మంది ఎవరైతే ఈ 10 మంది ఉన్నాయో వీళ్ళ ఐడీస్ 2తో స్టార్ట్ అయ్యి 20, 40, 80, 160 అలా పెరిగిపోతుంటాయి కదా. అలా పెరిగిపోయే క్రమంలో ఒక్కొక్కరి నుంచి $20,000, ఒక్కొక్కరి నుంచి $20,000 ప్లస్ అండి. నేను ఫిగరే చెప్తున్నాను నేను. ఇంటూ 10 అంటే $2,00,000 అండి. మన INRలో 2 CR. ఇది టార్గెట్ పెట్టుకోండి సార్. ఒక్కొక్కరు మినిమం ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ అక్కడ 10 మందిని రిఫర్ చేయండి చాలు. లేదు 100 మందిని రిఫర్ చేయగలిగారు అనుకోండి, 100 ఇంటూ ఫస్ట్ 10 వచ్చేస్తుంది. అంటే $1,000 ఇన్కమ్ వస్తుంది. సంపాదించుకోండి సార్ అవసరం అయితే, వీలు కుదిరితే. ఇదే కాకుండా 20,000 ఇంటూ 100 అంటే $20,00,000 అండి. ఇండియన్ కరెన్సీలో INRలో చూస్తే 20 CR ప్లస్ అండి. నేను ప్లస్ అని ఎందుకు పెట్టినా తెలుసా సార్? ఎందుకంటే 20,000 ప్లస్ వస్తుంది కదా ఇక్కడ, 20,000 కంటే ఇంకా ఎక్స్ట్రా వస్తుందండి. సో నేను ఒక్కసారి చార్ట్ చూపించేస్తాను ఫైనల్గా, ఎందుకంటే నాకు మీకు ఒక క్లారిటీ వస్తుందని. ఈ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎవరైనా కూడా, తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది.
ఇదిగోండి సార్, చార్ట్ కనిపిస్తుందండి అందరికీ? కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. క్లియర్గా ఉంది కదా? యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్క నిమిషం అండి. ఓకే, నా ఫోన్లో ఎందుకు ఎలా ఉందని డౌట్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఎంత క్లియర్ కట్గా ప్రతి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయబడిందో. నేను ప్రతి పాయింట్ చూపిస్తున్నాను చూడండి సార్. ఇక్కడ ఇవ్వండి, రెండింటితో మన యొక్క జర్నీ స్టార్ట్ చేసాం. రెండింటితో జర్నీ స్టార్ట్ చేయగానే మన యొక్క ఇన్కమ్ ఎంత అండి? ఇవ్వండి, 2 ఐడీలతో స్టార్ట్ చేశారు. మీరు ఒక్క స్పాన్సర్ ఇస్తే 2 10 చూడండి, $20 వచ్చింది ఇక్కడ ఇన్కమ్. 2 5 $10 ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ క్లియర్గా ఒక రెఫరల్కి ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు చూడండి. ఆ తర్వాత 4 ఐడీల కింద జనరేట్ అయ్యి $40 వచ్చిందండి. మీకు చెప్పాను ఆల్రెడీ, 4 ఐడీల కింద జనరేట్ అయ్యి $40 వచ్చింది. ఎందుకంటే 2 × 120 $240లో 4 ఐడీలు అయిపోయి ప్లస్ $40 మీకు వచ్చింది ఇన్కమ్. ఓకే, తర్వాత 8 ఐడీలు 80. ఈ విధంగా 10 లెవెల్కి వెళ్ళేసరికి $4096, 4000 ప్లస్ అన్నాను మీకు. 10 ఆటో పుల్స్ అందుకునేసరికి సో ఇక్కడ $40,920 వస్తాయండి. అంటే $920 మనం ప్లస్లో కల్పించుకున్నాం. నేను రౌండ్ ఫిగర్లో వేసేసుకున్నాం. మనం పెట్టింది $100. అంటే ఆ పైన ఉన్నవే $920 సార్. సో ఓన్లీ 920 వచ్చినా ఒక 1 ఇయర్లో కాదు, 2 ఇయర్స్లో వచ్చినా కూడా మనం పెట్టిన 100కి అది ఎక్కువండి. కానీ అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు సార్ ఇందులో. చూడండి విచిత్రం, ద పవర్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎలా పనిచేస్తుందో. 2, సపోజ్ మీరు 5 ఒక్కరికి రెఫర్ ఇచ్చారనుకోండి. ఇక్కడ చూడండి సార్ క్లియర్గాను, నేను మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. ఈ ప్లేస్ పర్టికులర్గా బ్లాక్ చూపిస్తున్నాను నేను. ఇగోండి, $20,470 వస్తాయి సార్. $20,470 అంటే దాదాపుగా 20 lakhs అయినా ఒక్క రెఫరల్ మీద. అదే 5 రెఫర్ చేశారు అనుకోండి, మన ప్రవీణ్ గారు చాలా చక్కగా డిజైన్ చేస్తారు సార్ ఈ షీట్. 5 రెఫర్ చేస్తే మీ ఇన్కమ్ ఎంతండి? $1 lakh అండి. $1,00,000, దాదాపుగా 1 crore అండి. అదే 10 మందిని రెఫర్ చేస్తే 20 lakhs, 2 crore అండి. 2 crore, ఎందుకంటే $2 lakh కదా ఇక్కడ. ఇవ్వండి బాక్స్ పెడుతున్నాను చూడండి, 2 crore. అదే మీరు 100 మందిని రెఫర్ చేయగలిగితే సార్ చూడండి సార్, $20 lakh అండి. $20,47,000. నేను ఇందాక అందుకే ఎక్కువ అని చెప్పాను, 20 కోట్ల కంటే ఎక్కువ వస్తుందని చెప్పాను మీకు. $20,47,000 అంటే దాదాపుగా లైఫ్ సెటిల్ అండి. ఇలాంటి గోల్స్ పెట్టుకోండి సార్, ఎందుకంటే భయపడాల్సిన పని లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ 2 మీద ఫస్ట్ 2 ఆటోపుల్స్ వచ్చేసరికి మనం ఎవరైతే రిఫర్ చేశారో మన లైబిలిటీకి అర్థమైపోయింది. వాళ్ళకి 120 వచ్చింది కదా. ట్రై టు థింక్ ఆఫ్ మీ మైండ్తో మీరు ఆలోచించండి. మేము చెప్పామని కూడా కాదు. మాకు ఆల్రెడీ ఇప్పుడు 5 ఆటోపుల్ నేను వెయిట్ చేస్తున్నాను సార్. నేను ఆల్రెడీ మొదట్లో లైట్ తీసుకున్నా, ఆ తర్వాత రిఫర్ చేయడం స్టార్ట్ చేశాను ఈ మధ్యలోనే. నేను ఇప్పుడు చూడండి, నో లెవెల్ ఇన్కమ్స్, ఓన్లీ 2 ఇన్కమ్సే. ఏం సార్ ఇందులో ఇన్కమ్స్? ఓన్లీ 2 ఇన్కమ్స్. ఒకటి రిప్రజెంటేటివ్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్, దట్స్ ఆల్. నో లెవెల్ ఇన్కమ్స్, నో, ఇంకా ఏమీ లేదు. మీరు ఇప్పుడు నేను ఒకళ్ళని రెఫర్ చేశాను, నా కింద ఉన్న పర్సన్ ఒక 100 మందిని రెఫర్ చేస్తాను అనుకోండి, ఆయనకి ఇన్కమ్ ఎక్కువ వస్తుందండి నాకంట. ఎందుకంటే అతను స్పాన్సర్ ఇన్కమ్ పెరిగిపోతుంటుంది, ఆయన కింద ఉన్న ఐడీలు మల్టిప్లై. నాకు అతను ఒక్క ఐడీ మీద మల్టిప్లై అయిన డబ్బులే నాకు వస్తాయి. కాబట్టి హ్యాపీగా రిఫర్ చేసుకోమని చెప్తాను నేను. అందుకే నాకు లెవెల్ ఇన్కమ్ రాకపోయినా నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు అందరూ కూడా రిఫర్ చేసుకోండి సార్, హ్యాపీగా సంపాదించుకోమని చెప్తాను. సో క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటానండి. యాక్చువల్లీ నేను 30 minutesలో చెప్దాం అనుకున్నాను, 45 minutes అయిపోయింది. సో ఈ రోజుకి నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్.